ప్రపంచ మతాలలో హైందవ దైవాలు. భారతీయులు విద్యా దేవతగా పూజించే సరస్వతీదేవిని ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలలోనూ వేరువేరు పేర్లతో పూజించడం జరుగుతున్నది. క్రీస్తు శకం 6-8 శతాబ్దాల మధ్య చైనా నుండి సరస్వతీదేవి ఆరాధన జపాన్కు చేరుకున్నది. జపాన్లో సరస్వతీదేవిని బెన్ జైటెన్ అనే పేరుతో పిలుస్తారు. జపాన్ మత సిద్ధాంతాల ప్రకారం బెన్ జైటెన్ దేవత ప్రవహించే జలాలకు, అక్షరాలకు, మాట్లాడే శక్తికి, వాగ్ధాటికి, సంగీతానికి, జ్ఞానానికి అధిపతిగా ఉంటుంది. చైనాలో సరస్వతిని భయాన్ కేయిచియాన్ అన్న పేరుతో పిలువబడుతుంది. ఆ తరువాత కాలంలో జపాన్ వారు అదృష్ట దేవతలుగా భావించే 7గురిలో బెన్ జైటెనెన్ ఒకరిగా గుర్తించారు. ఋగ్వేదంలో ఇవ్వబడిన సమాచారం ప్రకారం సరస్వతీదేవి 3 శిరస్సులు గల వృత్తాసురుడు అనే రాక్షసుడిని సంహరించినట్లుగా తెలుస్తున్నది. ఈ వృత్తాసురుడు నదుల మీద ఆధిపత్యాన్ని కలిగి ఉండేవాడు. ఈ వృత్తాసురుడు సర్పరూపంలో ఉంటాడని చెప్పబడింది. సరస్వతీదేవి వృత్తాసురుడిని చంపడం వల్ల ఆమెకు నదుల మీద అధికారం వచ్చింది. మహాయాన బౌద్ధ మతంలో సరస్వతిని రక్షణ దేవతగా భావిస్తారు. భారతదేశంలోని బీహార్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాలలో సరస్వతీదేవి దుర్గాదేవి కుమార్తె అని, లక్ష్మి మరియు గణపతి ఆమెకు సోదరి మరియు సోదరులు అవుతారని విశ్వసించబడుతున్నది. సంస్కృత భాషలో సరన్ అనగా ప్రవాహమని, సరి అనగా ప్రవాహం కలది అని అర్థం. కనుక సరస్వతి అంటే ప్రవాహాలకు అధిపతి అని అర్థం చేసుకోవచ్చు. తెలుగు భాషలో ఆమెను శారద అని, చదువుల తల్లి అని పిలుస్తారు. కొంకణి భాషలో ఆమెను శారద అని, వీణాపాణి అని, పుస్తకధారిణి అని, విద్యాదాయిని అని పిలుస్తారు. ఇక కన్నడ భాషలో ఆమెను శారదే, శారదాంబ, వాణి అని పిలుస్తారు. తమిళంలో సరస్వతి కళయమగళ్, తమిళంలో సరస్వతిని కళైమగళ్, కళైవాణి మరియు వాణి అన్న పేరుతో పిలుస్తారు. శారద అంటే వసంత కాలాన్ని ఇష్టపడే అని అర్థం. తాంత్రిక విద్యలలో కూడా సరస్వతీదేవికి ప్రాధాన్యత ఉన్నది. తంత్రసార అనే గ్రంథంలో ఇవ్వబడిన సమాచారం ప్రకారం నీల సరస్వతి అనే మహావిద్య తాంత్రిక మార్గంలో ఆరాధించబడుచున్నది అని తెలుస్తున్నది. సరస్వతికి మహాసరస్వతి, మహానీల సరస్వతి, మాతాంగి అనే 3 రూపాలున్నాయి. ఇందులో మహానీల సరస్వతిని మహాయాన బౌద్ధ మతానికి చెందిన వజ్రయాన మరియు మహాయాన శాఖల వారు తాంత్రిక దేవతగా ఆరాధించడం జరుగుతుంది. భారతదేశంలోని జైన మతంలో మరియు బౌద్ధ మతంలో కూడా సరస్వతిని ప్రముఖ దేవతగా ఆరాధిస్తున్నారు. త్రిపుర, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, బీహార్ మరియు అస్సాం రాష్ట్రాలలో మాఘమాసంలో సరస్వతి పూజ జరుగుతుంది. అదే సమయంలో వసంత పంచమి లేదా శ్రీ పంచమి అనే పర్వదినం వస్తుంది. మాఘమాసంలోని శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు వచ్చే వసంత పంచమి నాడు విద్యార్థులు తమ పుస్తకాలను సరస్వతీదేవి విగ్రహాల వద్ద ఉంచుతారు. ఆ రోజున మాత్రం విద్యార్థులు పుస్తకాలను చదవకూడదు. మహాలక్ష్మిని కేవలం భారతదేశంలోనే కాకుండా చైనా మరియు జపాన్ దేశాలలో కూడా పూజిస్తారు. జపాన్లో మహాలక్ష్మిని క్వాన్ ఇన్ అన్న పేరుతో పిలుస్తారు. జపాన్లో క్వాన్ ఇన్ కి ప్రతిరోజు పూజలతో అలంకరణ చేసి ఆపై పూజలను చేస్తారు. కేవలము జపాన్లోనే కాకుండా చైనా మరియు టిబెట్ దేశాలలో కూడా మహాలక్ష్మిని పూజిస్తారు. ఇండియాలోను మరియు ఈజిప్టులోను కూడా ప్రాచీన కాలంలో ఆవు, సూర్యుడు, సర్పము మరియు నది పవిత్రంగా భావించబడి పూజించబడేవి. ఈజిప్టు దేశానికి చెందిన అరిసిస్ అనే దైవం మరియు భారతదేశానికి చెందిన ఈశ్వరుడు ఒకటే అని తెలుస్తున్నది. అలాగే ఈజిప్టు దేశానికి చెందిన అపిన్, భారతదేశానికి చెందిన నది ఒకటే. అలాగే భారతీయులు పూజించే హనుమంతుడు, ఈజిప్టు వారు పూజించిన సైనోసఫలస్ ఒకరే అని తెలుస్తున్నది. ఇండియా మరియు ఈజిప్టు దేశాలలో కలువ పువ్వు పవిత్రమైనదిగా భావించబడింది. భారతీయులలాగనే ప్రాచీన ఈజిప్టు దేశీయులు కూడా దైవాన్ని జంతువుల రూపంలో పూజించడం జరిగింది. జంతు రూపంలో ఉన్న ఈజిప్టు దైవాలు ఇలా ఉన్నాయి: క్నమ్ పొట్టేలు, సబక్ మొసలి, బుటో సర్పము, హురస్ డేగా, బుబాస్టిన్ పిల్లి. గ్రీకుల దేవతలకు మరియు హైందవ దేవతలకు మధ్య ఎన్నో పోలికలున్నాయి. కొంతమంది విమర్శకుల అభిప్రాయం ప్రకారం ప్రాచీన కాలంలో భారతదేశానికి వచ్చిన కొందరు గ్రీకులు
ఇక్కడ ఉన్న దేవతల స్వరూపాలను తమ దేశంలో ఇంకొక పేరుతో దైవాలుగా ప్రతిష్ఠించారని తెలుస్తున్నది. వైదిక దైవంగా పూజించబడే ఇంద్రుడిని గ్రీకులు జెసస్ అని పిలుస్తున్నారు. ఇటు ఇంద్రుడు అటు జెసస్ కూడా పిడుగుల్ని కురిపిస్తారు. భారతీయుల మతం హిందూయిజం అని పిలువబడగా గ్రీకుల మతం హెలినిజం అని పిలువబడింది. ఈ రెండు మతాలు భౌతికంగా ప్రపంచంలోని రెండు దూరంగా ఉన్న ప్రదేశాలలో ఉన్నప్పటికీ పరస్పరం ఎన్నో పోలికల్ని కలిగి ఉన్నాయి. హైందవ పురాణంలో దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు కైలాస పర్వతం మీద నివసిస్తాడని చెప్పబడి ఉండగా, గ్రీకుల ఇంద్రుడైన జెసస్ ఒలంపస్ పర్వతం పైన నివసిస్తాడని గ్రీకు పురాణంలో వ్రాయబడి ఉన్నది. హైందవ దేశంలో ఇంద్రుడికి గురువారం కేటాయించారు. గ్రీకు దేశంలో జెసస్కి కూడా గురువారాన్నే కేటాయించారు. హైందవ పురాణాలలో రాక్షసులుగా పేర్కొనబడిన దుష్టులు గ్రీకు పురాణాలలో టైటాన్స్గా పేర్కొనబడ్డారు. ఇంకొక తమాషా ఏమిటంటే, హైందవ పురాణాలలో ఇవ్వబడిన సమాచారం ప్రకారం కశ్యప ప్రజాపతి దేవతలు మరియు దానవులకు తండ్రి కాగా, గ్రీకు పురాణాలలో దేవతలు మరియు టైటాన్స్ క్రోనస్ అనే దేవుడి నుండి పుట్టినట్టుగా చెప్పబడి ఉన్నది. హైందవ పురాణాలలో కంసుడు అనే రాక్షసుడు తన సోదరి అయిన దేవకి యొక్క అష్టమ గర్భంలో జన్మించే బాలుడి చేత చంపబడతాడని ఆకాశవాణి చేత చెప్పబడుతోంది. అందువలన కంసుడు కనిపించిన పిల్లవాడినల్లా చంపివేస్తాడు. చివరకు కృష్ణుడు కంసుడిని వధిస్తాడు. సరిగ్గా ఇదే విధమైన పురాణం గ్రీకు దేశంలో కూడా ఉన్నది. అది ఎలాగంటే, గ్రీకులు దేవతలకు తండ్రి అయిన క్రోనస్కి ఎవరో జ్యోతిష్కుడు క్రోనస్ యొక్క 6వ కొడుకు వల్ల క్రోనస్కి ప్రమాదం ఉంటుందని చెబుతాడు. ఆ ప్రమాదాన్ని నివారించడం కోసం క్రోనస్ తనకు పుట్టిన ప్రతి బిడ్డని పుట్టగానే గుటుక్కుమని మింగుతాడు. ఇక చివరగా క్రోనస్ 6వ బిడ్డగా జెసస్ జన్మిస్తాడు. జెసస్ ను ఎలాగైనా రక్షించుకోవాలన్న ఆశతో అతని తల్లి అయిన రేహా తన అత్తగారైన గాయా సహాయాన్ని కోరుతుంది. అత్తగారి సహాయంతో రేహా జెసస్ ను రహస్యంగా ప్రసవించి ఆ బిడ్డను ఎక్కడో రహస్య ప్రదేశంలో పెంచే ఏర్పాట్లు చేస్తుంది. ఈ విషయం తెలియని క్రోనస్ అతనుకు 6వ కొడుకు పుట్టలేదని భావిస్తాడు. ఆ తర్వాత పుట్టిన అనేక మంది బిడ్డల్ని చంపకుండా కారాగారంలో బంధిస్తాడు. ఆ తర్వాత కొంతకాలానికి రహస్యంగా పెరుగుతున్న జెసస్ పెద్దవాడైన తన తండ్రి అయిన క్రోనస్ పై దాడి చేసి తన సోదరులను విడిపిస్తాడు. జెసస్ ధాటికి హడలిపోయిన క్రోనస్ రాజ్యం వదిలి పారిపోతాడు. కొందరు హిందూ దేవతలు దైవాలు ఇతర దేశాలలో ఏ పేర్లతో పిలువబడుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం. సక్మేట్ సుమేరియన్ దేవత, దుర్గా హిందూ దేవత, ఎథెన్నా గ్రీకు దేవత, హెట్స్ సుమేరియన్ దైవం, రుద్రుడు హిందూ దైవం, యురేనస్ గ్రీకు దైవం, తోత్ సుమేరియన్ దైవం, గణపతి హిందూ దైవం, హెరమ్స్ గ్రీకు దైవం, మర్ధక్ సుమేరియన్ దైవం, కార్తికేయ హిందూ దైవం, నిగ్రాట్ గ్రీకు దైవం. ఎక్కడో సుదూరంలో ఉన్న ఆఫ్రికాలో ఉన్న ఈజిప్టు దేశ పురాణ గ్రంథాలకి మరియు హైందవ పురాణ గ్రంథాలకి మధ్య సంబంధం ఉన్నదని తెలుస్తున్నది. ఈజిప్టు దేశానికి చెందిన ఋతుల గ్రంథము మరియు హైందవ దేశానికి చెందిన గరుడ పురాణము ఒకే రకంగా ఉంటాయి. అంతేకాక ఈ రెండు పురాణాలను ఒక వ్యక్తి మరణ సమయంలో లేదా మరణించిన తరువాత పఠించడం జరుగుతున్నది. ఈ రెండు గ్రంథాలలోనూ నరకం గురించి, నరకంలో ఉండే శిక్షల గురించి ఇంచుమించుగా ఒకే రకంగా వ్రాయబడి ఉన్నాయి. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, ఈజిప్టు పురాణ గ్రంథాలు భారతీయ పురాణ గ్రంథాలపై ఆధారపడి వ్రాయబడినవి అని. కొన్ని పాశ్చాత్య పురాణ గ్రంథాలు ఆ గ్రంథాలలోని పాత్రలు హైందవ పురాణాలను, వాటిలోని పాత్రలను చాలా వరకు పోలి ఉన్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఇలియడ్ అనే గ్రీకు పురాణం మహాభారతాన్ని పోలి ఉంటుంది. గ్రీకు పురాణాలలోని అకిలెస్ అనే శాపగ్రస్తుడైన వీరుడు మహాభారతంలోని కర్ణుడిని పోలి ఉంటాడు. అలాగే ఆగ్మెమానాన్ అనే గ్రీకు వీరుడు భారతదేశంలోని దుర్యోధనునికి నకలులా కనిపిస్తాడు. క్రైస్తవ మత సాహిత్యంలోనూ మరియు హిందూ మత సాహిత్యంలోనూ ఉమ్మడిగా కనిపించే కొన్ని అంశాలు హైందవ పురాణాల ప్రభావం పాశ్చాత్య పురాణాలపై ఎలా ఉన్నదో తెలియజేస్తుంది. ఆ వివరాలు పరిశీలిద్దాం. క్రిస్టియన్ ట్రినిటీ అనగా త్రిమూర్తులు. క్రైస్తవ మతంలో త్రిమూర్తులు ఎవరంటే దైవం, పవిత్ర ఆత్మ, దైవకుమారుడు. హైందవ మతంలోని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పోలి ఉంటారు. ప్రాచీన గ్రీకు దేశంలోని డయోనిసన్ అనే మత విభాగం భారతదేశంలోని శైవ మతం నుండి ఏర్పడినట్లు తెలుస్తున్నది. ఆ తర్వాత ఈ మతం గ్రీకు నుండి రోమన్కు వెళ్లి
అక్కడ బకస్ అనే పేరుతో పిలువబడింది. గ్రీకు వీరుడైన అలెగ్జాండర్ వద్ద చరిత్రకారులుగా పనిచేసిన కొందరు గ్రీకు దైవమైన డైనోసస్ భారతీయ దైవమని శివుడనే పేర్కొనటం జరిగింది. నిస్సందేహంగా చెప్పాలంటే క్రైస్తవ మతం పైన కూడా హిందూ మత ప్రభావం ఎంతగానో ఉన్నది. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.